కలరా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వానలు కూడా కాస్త తగ్గాయి. ఊరంతా రామకృష్ణను, అమృతను తెగ మెచ్చుకుంటోంది. భాస్కర్రావుకది చాలా కంటకంగా ఉంది. అతడు కోర్టు పక్షి. ఎలాగో వాళ్ళని వీళ్ళని కోర్టులకు తిప్పి వాళ్ళ అమాయకత్వం ఆధారంగా అదని ఇదని డబ్బు గుంజడమే అతని వృత్తి. ఈ రకంగా సంపాదించిన డబ్బు కారణంగానే అతడు గ్రామ పెద్దల్లో ప్రముఖుడైపోయాడు. అతడు దారిన నడిచి వెళ్తుంటే అందరూ సగౌరవంగా లేచి నిల్చుంటారు. ఒరే నర్సిగా, ఒకసారి ఇంటి దగ్గర కనపడు, పనుంది. ఒరే సాంబా, బండి కట్టుకుని టౌన్‌కి వెళ్ళేటప్పుడు నా సామాన్లు కూడా కొన్నున్నాయి. అవి తీసుకుపోయి లారీలోకి ఎక్కించేయి. ఇలా ఆడా మగా భేదం లేకుండా అందరి మీద స్వతంత్రంగా అధికారం చెలాయిస్తూ పనులు పురమాయిస్తుంటాడు. అందరూ చిత్తం చిత్తం అంటూ దండాలు పెట్టి అతడేం చెబితే అది చేస్తారు. అలాంటిది ఊళ్ళో ఎవరూ తనని తలవకపోవడం, ఎదురు రామకృష్ణకి బ్రహ్మరథం పట్టడం అతనికి భరింపురాందిగా ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. కలరా ముమ్మరంగా ఉన్నప్పుడు అతడసలు ఊళ్ళో లేడు. తల్లిని, చెల్లెల్ని తీసుకుని సిటీలో బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయాడు. కలరా ఇంజెక్షన్లు తను తీసుకుని తల్లికి, చెల్లెలికి ఇప్పించాడు. కలరా కొంచెం తగ్గుముఖం పట్టాక ఊరికొచ్చాడు. కానీ గూడెం వైపు తొంగి చూడలేదు. అమృతను కూడా వెళ్ళనీయకుండా ఆపాలనుకున్నాడు. కానీ అది తన తరం కాదని అర్థం చేసుకుని అమృతతో పాటు తాను సాయం చేస్తున్నట్లు చివర్లో కాస్త ఆర్భాటంగా తిరిగాడు. కానీ అతన్ని ఎవరూ లక్ష్య పెట్టలేదు. మొదట్నుండి గ్రామీణుల అమాయకత్వాన్ని, మూర్ఖత్వాన్ని ఆధారం చేసుకునే భాస్కర్రావు పైకి రాగలిగాడు. ఇప్పుడు అవే ఆధారం చేసుకుని తన పరపతి పెంచుకోవాలనుకున్నాడు. ఊరికి శని పట్టుకుంది. అమ్మవారికి జాతర చేద్దాం. మంచి రోజులొస్తాయి అని ప్రచారం చేశాడు. హరిజనులందరూ కూడా అమ్మవారి గుళ్ళోకొచ్చి పూజలు చేయొచ్చు అని ఉదారంగా ప్రకటించాడు. ఇంత ఔదార్యం భాస్కర్రావు ప్రకటించడంలో ఒక రహస్యం ఉంది. ఊళ్ళో బ్రాహ్మణులు వేణుగోపాలస్వామి ఆలయాన్ని, కనకదుర్గ గుడిని ప్రధానంగా భావిస్తూ ఆ దేవాలయాలు పవిత్రంగా కాపాడుకోవాలనుకుంటారే గాని పోలేరమ్మ, ఎల్లేరమ్మ మొదలైన దేవతల గుళ్ళు గురించి పట్టించుకోరు. ఆ గుళ్ళు కూడా ఊరి మధ్య ఉండవు. ఊరికి ఒక చివరగా ఉంటాయి. హరిజనులు, బెస్తవాళ్ళు, శాలీలు మొదలైన వాళ్ళంతా ఆ గుళ్ళల్లో పూజలు చేస్తూనే ఉంటారు. జాతరలు కూడా చేస్తూ ఉంటారు. భాస్కర్రావు చాటింపు విని ఊళ్ళో ఎవరూ అంత ఉత్సాహం చూపించలేదు. అందరూ రోగాలతో, చావులతో చితికిపోయి ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు జాతర పేరుతో డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ మందకొడితనం గమనించి మహాస్త్రం ప్రయోగించాడు భాస్కర్రావు. జాతర చేయకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఊరందరినీ మింగేస్తుంది అన్నాడు. అమ్మవారు తనతో స్పష్టంగా చెప్పినట్లే. సామాన్య జనానికి భక్తి కంటే భయమే ఎక్కువ. ఏమో అమ్మవారు ఏం చేస్తుందో, కోపంతో గ్రామం మొత్తాన్ని నాశనం చేస్తే? వీధిలోకి అమ్మవారి బొమ్మ పట్టుకుని డప్పు కొట్టుకుంటూ వస్తే బాగా చదువుకున్న వాళ్ళకి పొమ్మడానికి నోరు రాదే? గుడ్డివారికి, కుంటివారికి గుప్పెడు గింజలు విడవని వారు కూడా దుఃఖముక్కల్లా ఉన్న ఆ అమ్మవారి బొమ్మ పట్టుకు తిరిగేవారికి పళ్ళె నిండా బియ్యం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి గౌరవంగా కాకపోయినా ఎటుపోయి ఎటొస్తుందో పోనీలే కాసిన్ని బియ్యం పడేద్దాం అనే ధోరణిలో దానాలు చేస్తారు కదా. ఇక చదువురాని ఆ మూర్ఖులు దేవతలకు, దెయ్యాలకు, మనుషులకు, ఆచారాలకు, అలవాట్లకు అన్నింటికీ భయపడుతూ బ్రతికే ఆ అభాగ్యులు భాస్కర్రావు లాంటి సద్బ్రాహ్మణుడు అమ్మవారికి జాతర చేద్దామంటుంటే వద్దనగలరా? గొర్రెల మందల తలలూపారు. జాతరకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇది విని కుంగిపోయాడు రామకృష్ణ. ఏంటి జనం? తను భగీరథ ప్రయత్నం చేసి ఈ భయంకర రోగాన్ని పారద్రోలగలిగాడు. నిన్నగాక మొన్నటి వరకు ఈ దరిద్రులంతా రోగంతో అవస్థపడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు జాతర. ఇలాంటి జాతరల కారణంగానే అంటురోగాలు మరింత త్వరగా వ్యాపిస్తాయి. చెరువుల్లో స్నానాలు, సామూహిక భోజనాలు వగేరా వగేరాలతో. అదీగాక జాతర అనగానే చుట్టుపక్కల ఊళ్ళ నుండి కూడా జనం పోగవుతారు. వాళ్ళ రోగాలు వీరికి, వీళ్ళ రోగాలు వారికి సంక్రమిస్తాయి. ఊళ్ళల్లో బాగోలేని ఇలాంటి సమయంలోనైనా జాగ్రత్తగా ఉండద్దా? జాతర చేయడానికి వీల్లేదని పట్టుబట్టాడు రామకృష్ణ. అప్పటి వరకు తమని దేవతలా ఆదుకున్న రామకృష్ణ మాటల్ని అంత తేలిగ్గా కొట్టేయలేకపోయారు జనం. అలాగని ఒకసారి జాతర అనుకున్నాక మానేద్దాం అనగలిగే సాహసమూ రాలేదు. ఎటూ చెప్పలేక బిక్కమొహాలు వేశారు. రామకృష్ణ గుడి దగ్గరకొచ్చి పందిళ్లు లాగి పారేశాడు. బాజా భజంత్రిలను, దొమ్మరి వాళ్లను, బొమ్మల దుకాణాల వాళ్లను అందర్నీ తరిమేశాడు. జనం ప్రతిఘటించలేదు, తటస్థంగా ఉండిపోయారు. భాస్కర్రావుకి మండిపోయింది. రామకృష్ణ హరిజనులను ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుపడ్డాడని కేసు పెట్టాడు. భాస్కర్రావు కోర్టు వ్యవహారాల్లో ఆరితేరిన దిట్ట.
ఏది ఎలా పరిష్కరించుకురావాలో కాచి వడపోసిన వ్యక్తి. గ్రామంలో హరిజనులందరూ కోర్టులన్నా సాక్ష్యాలన్నా హడలిపోతారు. కోర్టుకి సంబంధించినంత వరకు భాస్కర్రావు ఏమైనా చేయగలడని నమ్మకం ఉంది. వాళ్ళనే తనకు సాక్ష్యంగా వేసుకున్నాడు భాస్కర్రావు. అమ్మవారితో వ్యవహారం అబద్ధం చెప్పారంటే కళ్ళు పోతాయి అని బెదిరించాడు. నిజమెలా చెప్పాలో కూడా బోధించాడు. మేము అమ్మవారి జాతర చెయ్యాలనుకున్నాం. రామకృష్ణ వచ్చి పందిళ్ళు పాకలు పీకేసి జాతర చేయడానికి వీల్లేదని పట్టుబట్టాడు. ఇది నిజమేగా? ఈ నిజం ఎలాంటి నిజం? పైకి నిజంలా కనిపించే ఈ అబద్ధం వెనక పైకి రాని మరెన్నో నిజాలున్నాయి. ఇలాంటివన్నీ ఆ అమాయకులకేం తెలుస్తాయి? ఇలాంటి నిజం కోర్టులో చెప్పడం వల్ల తమకు ఆశ్రయమైన కొమ్మనే తాము నరుక్కుంటున్నామని కూడా తెలీదు. అమ్మవారి విషయంలో అబద్ధమాడడం అపరాధం. అమ్మవారు శపిస్తుంది. భాస్కర్రావు ఎంతకైనా సమర్థుడు. తమని ఎన్ని తిప్పలు పెట్టినా పెట్టగలడు. ఇంతే వాళ్లకు తెలిసింది. అంచేత అందరూ బోనెక్కి రామకృష్ణ జాతర చేయనివ్వకుండా తమకు అడ్డుపడ్డాడనే సాక్ష్యం చెప్పారు. భాస్కర్రావు అమృతను కూడా తనకు సాక్షిగా వేసుకున్నాడు. అందరి సాక్ష్యము ఒక ఎత్తు, అమృత సాక్ష్యం ఒక ఎత్తు. అమృత మిగిలిన వాళ్ళలా మురుకురాలు కాదు, నిజానిజాలు తెలియంది కాదు. అమృత సాక్ష్యం మీదనే కేసు ఫలితం ఆధారపడుంది. అందరూ ఆవిడ సాక్ష్యం వినాలనే ఉత్సుకతతో నిరీక్షిస్తున్నారు. అమృత బోనికి భగవద్గీత పట్టుకుని అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసి రామకృష్ణ జాతర జరగనీయకుండా అడ్డుపడిన మాట నిజమే, అంతకంటే నాకేం తెలీదు అని చెప్పింది. అమృత కూడా నిజమే చెప్పింది. అయితే అమృతకేమీ తెలియని మాట కూడా నిజమే. రామకృష్ణ తరపు వకీలు రామకృష్ణదేం తప్పులేదని వాదించడానికి ప్రయత్నించాడు. కాని హరిజన అభ్యుదయమే ప్రధాన ఆదర్శం అందరికీ. జాతర వద్దండం, హరిజనులను గుళ్ళోకి రావద్దండం వ్యాఖ్యానించడానికి భాస్కర్రావు లాయరు ఎక్కువ శ్రమపడనక్కర్లేకపోయింది. ఎవరికైనా అంతే స్ఫురిస్తుంది. అవును మరి, వాళ్లల్లో ఏ ఒక్కరైనా గూడెంలోని విలయతాండవం చేసిన కలరాను కళ్ళారా చూశారా? కళ్ళారా చూసి అనారోగ్యాన్ని రూపుమాపడంతో రామకృష్ణకు చేదోడుగా నిలిచిన అమృత తనకేమీ తెలీదని చెప్పింది. కోర్టు రామకృష్ణకు 3 నెలలు కఠిన శిక్ష విధించింది. ఆ తీర్పు వింటూనే పూర్ణ పిచ్చిదాన్లా బ్రహ్మరాక్షసి అని తిట్టింది అక్కడే ఉన్న అమృతని. బోన్లో ఉన్న రామకృష్ణ తనకు దగ్గరగా నిలబడి సంబరంగా చూస్తోన్న భాస్కర్రావుతో అమృత ఎలాగో ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి అన్నాడు. భాస్కర్రావు వెంటనే అమృత దగ్గరకొచ్చి కళ్ళు తిరిగి పడబోతున్న అమృతను చేయి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్లాడు. జైల్లో ఉన్న రామకృష్ణను చూడ్డానికి వెళ్ళింది అమృత. చిక్కి శల్యమయ్యి పెద్ద జబ్బు పడిందానిలా ఉన్న అమృతను చూసి రామకృష్ణ ఆందోళనగా, ఇంకా నీ జ్వరం తగ్గలేదా అన్నాడు. అమృత కటకటాలకి నీరసంగా ముఖమానించి రాము అంది. రామకృష్ణ ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ఈ సంబోధనలు వాళ్ళిద్దరి మధ్య ఒక సంకేతం. అమృత మనసులో రామకృష్ణ పట్ల అపారమైన ప్రేమ పొంగినప్పుడు రాము అంటుంది. అల్లరిగా ఏడిపించాలి అనుకున్నప్పుడు కృష్ణ అంటుంది. కోపం వచ్చి ఎడంగా ఉంటున్నానని బెదిరించడానికి రామకృష్ణ గారు అంటుంది. రామకృష్ణ అమృతవల్లిని లాలించాలి అనుకున్నప్పుడు వల్లి అంటాడు. ఏదైనా కష్టంగా తోచే విషయం చెప్పాలనుకున్నప్పుడు అమృత అంటాడు. మామూలుగా అల్లరిగా రాణి అంటాడు. అమృత రాము అని పిలవగానే రామకృష్ణ ఒక్కడుగు అమృత దగ్గరగా వేసి అమృత అన్నాడు. అమృత ఉలిక్కిపడి, ఇన్నాళ్లకు నేను నిన్ను రాము అని పిలిస్తే నువ్వు నన్ను అమృత అని పిలుస్తున్నావా అంది. నువ్వు రాము అని పిలవబట్టే నేను అమృత అని పిలవగలిగాను. ఏంటో చెప్పు. పాపం పూర్ణని అందరూ కాకుల్లో పొడుచుకు తింటారు. నేను లేని సమయంలో తనని కాస్త ఆదుకో. అమృత కళ్ళు పెద్దవి చేసి రామకృష్ణ ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది, ఏ సమాధానం చెప్పకుండా. రామకృష్ణ నవ్వి, ఈ సహాయం కోరడానికి నువ్వు తప్ప ఎవరూ లేరు నాకు ఈ గ్రామంలో అన్నాడు. నాలో నీకు నమ్మకముందా? ఉంది. ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా ఎప్పుడూ ఉంటుంది. నేను ఇలా సాక్ష్యం ఎందుకు చెప్పానో తెలుసా? నువ్వు పూర్ణని ఆదుకుంటానని మాట ఇవ్వలేవా? రామకృష్ణకి తనేమీ చెప్పనక్కర్లేదు, అంత అర్థం చేసుకోగలడు. నాకు సమాధానం చెప్పు, ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు రామకృష్ణ. నా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. నిన్ను జైల్లోకి పంపించింది నేనే, కానీ దీనికి పరిహారం చెల్లించుకుంటాను. ఏం పరిహారం చెల్లిస్తావో చెప్పు. ఇప్పుడు చెప్పను. 3 నెలలు గడిచాక నువ్వొచ్చి చూసి తెలుసుకుని నన్నొక్కసారి వల్లి అని పిలుస్తావు. రామకృష్ణ తలదించుకున్నాడు. మరొక సంగతి కూడా చెప్తున్నాను. ఈ 3 నెలలు నేను బయటున్నా నువ్వు జైల్లో ఎలాంటి తిండి తింటావో అలాంటి తిండి నేను తింటాను. వద్దు వద్దు, నీ ఆరోగ్యం పాడైపోతుంది.
ఏం పాడవదు. నేను చేసిన అన్యాయానికి పరిహారం చెల్లించుకుంటానని చెప్పానుగా. నాకదే 10 ఏనుగుల బలాన్ని తెచ్చిపెడుతుంది. నాకెందుకో భయంగా ఉంది. నీకు భయంగా ఉందంటే, నా క్షేమం కోసం నువ్వు భయపడుతున్నావంటే నాకు బోలెడు ధైర్యం వస్తుంది. పెదవులపై చిరునవ్వుతో, కళ్ళల్లో కన్నీళ్లతో చెయ్యి ఊపి వెళ్ళిపోయింది అమృత. హరిజన బాలబాలికల్ని బడిలో చేర్చుకోవడమైతే చేర్చుకుంది కానీ, వాళ్లకు చదువు చెప్పడం మాత్రం అనుకున్నంత తేలిక కాలేదు అమృతకు. వాళ్ళల్లో బాగా వయసొచ్చిన వాళ్లే 1 క్లాసు, 2 క్లాసు చదివేవాళ్ళున్నారు. ఒక విధమైన పద్ధతిలో పనిపాట్లకు, కబుర్లకు అలవాటు పడ్డ వాళ్ల మనసులు చదువు మీద నిలవడం లేదు. ఉదయం ప్రార్థనకు ఒక వరుసలో నిలబెట్టడం దగ్గర నుంచి వాళ్లతో అవస్థగానే ఉంటుంది. ఒక వరుసలో నిలబడరు. ప్రార్థన పద్యాలు ఒక క్రమంలో చదవరు. ఒకరు గట్టిగా అరిస్తే మరొకళ్ళు కీచుగా ఏడుస్తున్నట్లు దీర్ఘం తీస్తారు. ఒక పక్క నవ్వు, ఒక పక్క విసుగు వస్తాయి అమృతకి. తను తలపెట్టిన కార్యభారం గుర్తు చేసుకుంటూ ఎక్కడలేని సహనంతో వాళ్ళొక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకంటే కష్టమైన మరొక భారం కూడా అమృత తన భుజాల మీద వేసుకుంది. గూడెంలో ఎవరికీ చదువు రాదు. గూడెంలో అన్న మాట ఏమిటి, గ్రామంలో సైతం పెద్దింటి వాళ్ళకు కూడా అందరికీ చదువు రాదు. మగవాళ్లలోనే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆడవాళ్లలో ఇంచుమించు లేరనే చెప్పాలి. అలగాజనం సంగతి చెప్పనక్కర్లేదు. దేశంలో ఏ ఏ మార్పులొస్తున్నాయో వాళ్ళకి ఇంకా తెలీదు. పెద్దలందరూ బహిరంగ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తమ అభ్యుదయానికి ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో అసలు తెలియదు. ఈనాటికి భాస్కర్రావు తన పత్రాలలో అసలు వడ్డీలు లెక్కలు చదువుతుంటే కళ్ళప్పజెప్పి చూడడం మాత్రమే తెలుసు. కావాలంటే ఈ పత్రాలు ఎవరికైనా చూపించుకోండి అంటాడు భాస్కర్రావు ఆ కాగితాలు వాళ్ల ముందు పెడుతూ. మీకంటే మాకెక్కువ తెలుస్తాదేటండి అంటారు వాళ్ళు మొహాలు వేలాడేసుకుని నిస్సహాయంగా. ఒకరిద్దరు అప్పుడప్పుడు అదేంటండి, నేను 2-3 నెలలు బట్టి 100 కడుతున్నాను గందా, ఇంకా అప్పు తీరలేదేటండి అని అడిగేవారు బెంగగా. వెంటనే భాస్కర్రావు తనకేదో మహాపచారం జరిగినట్లు మండిపడిపోతూ, అయితే నేను అబద్ధమాడుతున్నానంటావా? మీకు తెలీదు. ఒకరు చెబితే అర్థం కాదు. ఇవిగా కాగితాలు, ఎవరికైనా చూపించుకోపోయి అని కాగితాలు ముఖం మీద కొడతాడు. ఆ అమాయకుడు అనుమానం తీరక భాస్కర్రావు కోపానికి కూడా తట్టుకుని ఆ కాగితాలు ఎవరికో చూపిస్తాడు. కాగితాలలో లెక్కలకేం దివ్యంగా ఉంటాయి. వేలిముద్రలు సరిగ్గానే ఉంటాయి. ఎటొచ్చి ఏ అంకె దగ్గర ఏనాడు వేలిముద్ర వేశాడో మాత్రం ఆ చదురాని పేదరైతుకి గుర్తుండదు. చూసిన వాళ్ళు భాస్కర్రావు లెక్క సరిగ్గానే ఉందని చెప్తారు. పాపం ఆ రైతు బిక్కమొహం వేసుకుని తేడా ఎక్కడొచ్చిందో తెలియక తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఆ కాగితాలు మళ్ళీ భాస్కర్రావుకిచ్చి ఎడతెగని రుణభారాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతాడు. గూడెంలో అందరికీ చదువు చెప్పాలని గట్టిగా సంకల్పించుకుంది అమృత. పగలంతా రాజుగారి స్కూల్లో పనిచేసి రాత్రి మళ్ళీ చదువు చెప్పాలంటే చాలా అలసటగా ఉండేది. కానీ అలాగే కష్టపడేది. కూలి జనంలో చాలా మందికి చదువు మీద శ్రద్ధ లేదు. కానీ అమృత మీద గౌరవంతో అమృత మాట కాదనలేక చదువుకోవడానికి వచ్చేవారు. ఊళ్ళో ఉన్న చిన్నకారు రైతులు తామే స్వయంగా ఉత్సాహంతో చదువుకోవడానికి వచ్చేవారు. ఇలా ఒక పల్లెల్లో అన్ని వర్ణాల వారు కలిసిపోయి తన దగ్గర చదువుకోవడం అమృతకి అమితానందంగా ఉంది. రోజులు నిజంగానే మారుతున్నాయి అనుకుంది. ఆ రోజు బడి వదిలిపెట్టగానే కాస్త కాఫీ అయినా తాకుండా రైతులకు, కూలి జనానికి చదువు చెప్పడానికి వస్తున్న అమృతకు దూరంగా ఎవరో కాలువ వైపు వెళుతున్నట్టు తోచింది. వర్షాల మూలంగా కాలువ పొంగి ప్రవహిస్తోంది. ఎవరూ అటువైపు వెళ్లడం లేదు. అమృత కంగారుగా, ఎవరు అటు వెళ్ళకండి, ప్రమాదం అని అరిచింది. ఆ వ్యక్తి అమృత మాటలు వినిపించుకోలేదు. తన ధోరణిలో తను ముందుకు సాగిపోతోంది. అమృత తన శక్తినంతా కూడదీసుకుని, మిమ్మల్నే, అటు వెళ్ళకండి, ప్రమాదం, వెనక్కు రండి అని గట్టిగా అరిచింది. అప్పటికీ ఆ వ్యక్తి వెనక్కు తిరగలేదు. అమృత మాటలు వినిపించుకోలేదు. ముందుకే నడుస్తోంది. పరీక్షగా ఆ వ్యక్తిని చూసిన అమృతకు ఆవిడ పూర్ణ తల్లి అని అనుమానం వచ్చింది. గుండె జల్లుమంది. ఆవిడ మతిలేంది. తను ఎంత అరిచినా ప్రయోజనం లేదు. ఆవిడ్ని పట్టుకుని ఆఫ్ చేయాలని పరుగు మొదలుపెట్టింది. ఎంతగా పరుగు పెట్టినా అలవాట్లేక ఆవిడ్ని అందుకోలేకపోయింది. ఆవిడ కాలువలోకి నడిచేస్తోంది. అమృత వెర్రిదాల్లా గట్టిగా కేకలు పెడుతూ వెనక ముందు ఆలోచించకుండా పొంగులు పారుతూ ప్రవహిస్తోన్న కాలువలోకి తను దిగి పూర్ణ తల్లిని వెనక్కు లాగడానికి ప్రయత్నించింది. కానీ ప్రవాహ వేగానికి ఇద్దరూ ముందుకే కొట్టుకుపోయారు. అమృత కేకలు విన్న చుట్టుపక్కల పొలాల్లో పనిచేసుకుంటున్న 2-3 పాలేళ్లు అది చూసి గోచీలు బిగించి కాలువలోకి దూకి ఇద్దరినీ ఒడ్డుకు చేర్చారు. అమృత పూర్తిగా తడిసి ఆయాసపడుతోందంతే. కానీ పూర్ణ తల్లి మాత్రం బాగా నీళ్లు మింగేసింది. స్పృహ కోల్పోయింది. అప్పటికప్పుడు బండి కట్టించి పూర్ణ తల్లిని అందులో పడుకోబెట్టి పూర్ణింటికి తీసుకువెళ్లారు.
నిలువెల్లా తడిసి అమృత కూడా బండిలోనే కూర్చుంది. బండి ఇంటికి చేరుకునేసరికి పూర్ణ మోకాళ్ళపైన గెడ్డమానించి ఒక స్తంభానికి ఆనుకుని ఎటో చూస్తూ కూర్చుంది. బండి ఇంటి ముందు ఆగగానే అమలకలంతా పోగయ్యారు. నలుగురు సాయం పట్టి పూర్ణ తల్లిని ఇంట్లో పడుకోబెట్టారు. అయోమయంగా చూస్తోన్న పూర్ణని చూస్తుంటే అమలక్కలకి మండిపోయింది. ఏం తల్లి, నీ కన్నతల్లిని కూడా పట్టించుకోకుండా ఏ రాజకార్యాలు వెలగబెడుతున్నావు? మహాతల్లి ఎక్కడ అడుగు పెడితే అక్కడే సర్వనాశనం. ఆ రామకృష్ణయ్య ఈవిని చేసుకుంటానని అన్నాడో లేదో జైల్లో పడ్డాడు. కొంతమంది జాతకాలంతే. ఇప్పుడే శని ఇంకా ఎటు తిరుగుతుందో. తీరుబడిగా కూర్చుని ఈ రాణిగారు ఏం చేస్తున్నట్లు? తల్లి పిచ్చిదని కనిపెట్టి చూడాలని తెలీదా? నిండు ప్రాణాలు నిలువునా పోయేవి. అమృతగారు కనిపెట్టి చూడబట్టి గాని. పాపం అమృతగారు దేవత. తన ప్రాణం కూడా లక్ష్య పెట్టకుండా ఏట్లో దిగారు. ఆవిడ మొదటి నుంచి అంతే. మరొకరికి ఉపకారం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ఈ మధ్య కలర వచ్చినప్పుడు చూడలేదు. వేడి సీసం కరిగించి చెవుల్లో పూసినట్లు ఈ మాటలన్నీ పూర్ణ చెవుల్లో పడుతున్నాయి. సాయంత్రం కాగానే తాటితోపుల్లోకి వెళ్లకుండా పూర్ణ తల్లిని ఆపడం ఎవరి తరమూ కాదు. అలా వెళ్లడంలో తన తల్లి మనసు ఏ ఊరటను పొందగలుగుతుందోనని పూర్ణ వెళ్ళనిచ్చి తల్లిని కనిపెట్టి చూసుకుంటూ ఇంటికి తిరిగి తీసుకొచ్చేది. రామకృష్ణ జైల్లో పడినప్పటినుంచి పూర్ణ మనసులో ఉండడం లేదు. అన్ని పనులు అస్తవ్యస్తంగానే చేస్తోంది. ఆ రోజు మరీ దిగులుగా ఉండి తల్లి ఇంట్లో నుంచి వెళ్ళింది కూడా గమనించలేదు. ఎదురుగా స్పృహలేని దశలో తల్లి, చుట్టూ అమ్మలక్కల మాటల ఈటలు. ఎదురుగా తడిబట్టలతో తన తల్లిని రక్షించిన ఘనతతో అమృత. వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను అంటూ లేచింది పూర్ణ, కన్నీళ్లను నిగ్రహించుకుంటూ. అమృత కొంచెం తటపటాయించి, నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండు, నే వెళ్ళి తీసుకొస్తాను అంది. ఆ మాటల్లో నువ్వు వెళితే డాక్టర్ రాడు, నేనే తీసుకురావాలి అన్న ధ్వని స్పష్టంగా వినిపించింది. స్పృహలేని తల్లి పక్కన కూలబడింది. అమృత వెంటనే ఇంటికి వెళ్ళి తడిబట్టలు మార్చుకుని తడితల సరిగ్గా తుడుచుకోకుండానే వదులుగా జడవేసుకుని బొట్టు పెట్టుకుని డాక్టర్ని పిలుచుకొచ్చింది. డాక్టర్ వచ్చి చూసి మరేం ప్రమాదం లేదని, కొద్దిగా నీళ్లు మింగి స్పృహ తప్పిందని చెప్పి నీళ్లు కక్కించాడు. అంతకుముందే అమలక్కలు తమకు చేతనైనట్లు ఆవిడి చేత నీళ్లు కక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. డాక్టర్ ఇంజెక్షన్ చేసిన కొద్దిసేపటికి పూర్ణ తల్లి కళ్ళు తెరిచి పిచ్చిగా నవ్వింది. ఆవిడకు స్పృహ రావడానికి రాకపోవడానికి భేదమేమిటి అనిపించి మనసు జాలితో కరిగిపోయింది అమృతకి. అమ్మలక్కలు మాత్రం పూర్ణని అంతటితో విడిచిపెట్టదలుచుకోలేదు. కన్నతల్లి మీద కూడా ప్రేమలేని రాక్షసిని దీనే చూస్తున్నాం అంది ఒక ఆవిడ అక్కసుగా. అంతవరకు రగిలిపోతున్న మనసుతో అన్నీ సహిస్తోన్న పూర్ణ ఈ మాట విని సహించలేకపోయింది. రుద్రకాళిలా లేచింది. ఏంటి, నేను రాక్షసినా? మీరంతా దేవతలు కదూ? కన్న కొడుకు ఇంట్లోంచి ఓ పావలా డబ్బులు తీసుకున్నాడని చింతబరికెతో చావబాదిన సీతమ్మ, నువ్వు నిజంగా సీతమ్మ తల్లివే కదూ? కన్న తల్లికి ముసలితనంలో గుప్పెడు మెతుకులు కూడా పెట్టకుండా మలమలా మార్చి చంపిన ఓ కనకమ్మ తల్లి, నువ్వు కూడా నాకు తల్లి మీద ప్రేమ లేదని తిడుతున్నావా? మతి పోగొట్టుకుని ఏనాడు నాకు ప్రేమగా గుప్పెడు మెతుకులు పెట్టకపోయినా, నా ఆలన పాలన చూడకపోయినా, అసలు నేను అనేదాన్ని ఉన్నానని గుర్తించకపోయినా, నాకు జన్మనిచ్చిన తల్లిని దిక్కులేని దాన్నిగా వీధుల్లో వదిలేలేక రాక్షసి మూకలాంటి మీ అందరి మధ్య విధిలేకపోడున్న నేను రాక్షసినా? ఏ వంక దొరుకుతుందా, ఎవరిని ఎలా కొల్లబొడుద్దామా అని చూస్తున్న మీరంతా దేవతలా? ఏదో సాయం చేస్తున్నట్లు వేషం వేస్తూ కులాసాగా కాలక్షేపం చేస్తున్న అమలక్కలకి ఈ మాటలతో మండిపోయింది. ఏం నోరు, అంతే మరి. సిగ్గు లజ్జ విడిచేసిన మనిషి ఏం మాట్లాడలేదు. ఎంత నీతి జాతి లేని మనిషి అయినా పొరిగింటి కదా అని సాయం వస్తే కృతజ్ఞత లేకపోగా తిట్టిపోస్తోంది అక్కసుగా అంది ఒక ఆవిడ. మిమ్మల్ని ఎవరు సాయం రమ్మన్నారు? పొండి. నన్ను కందిరీగల్లా పొడవడానికి వచ్చారా? నాకు సాయం చేయడానికి వచ్చారా? పొండి, మీరంతా పొండి. మా అమ్మ చచ్చినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు, ముందు మీరంతా ఇక్కడి నుంచి పొండి. అలాగే చావు అని శాపనార్థాలు పెడుతూ అందరూ ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. అమృత ఒక్కతే మిగిలింది. అమృత ఉనికిని కూడా మరిచిపోయి అబ్బా అని తల గోడకేసి కొట్టుకుంది పూర్ణ. అమృత కుండలోంచి గ్లాసుతో నీళ్లు ముంచి పూర్ణకి అందించిపోయింది. ఆ గ్లాసు విసిరి కొట్టింది పూర్ణ. ఎర్రబడ్డ కళ్ళతో, నా రామకృష్ణను జైలుకు పంపి నాకు సాయం చేయడానికి వచ్చావా? ఛీ, అవతలకు పో అంది. అమృత అప్పటి వరకు పూర్ణ దయనీయ స్థితి చూసి జాలితో కరిగిపోతూ ఉంది. కాని ఈ మాటలకు సహించలేకపోయింది. నీ రామకృష్ణ, నోరెలా వచ్చింది ఆ మాట అనడానికి? అతడు నీ రామకృష్ణ అయితే నేనసలు ఈ ఊరికే వచ్చేదాన్ని కాను. నువ్వు ప్రేమిస్తున్నావా? అసలు ప్రేమంటే ఏంటో నీకు తెలుసా? నువ్వు అవకాశవాదివి. నీ సుఖం నువ్వు చూసుకునే స్వార్థపరురాలివి. ఎవన్నో పెళ్లి చేసుకుందామని వాడితో వెళ్ళావు, వచ్చేశావు. భాస్కర్రావు గోముఖ వ్యాఘ్రమని నీకు తెలుసు కనుక అతన్ని పెళ్లి చేసుకొనున్నావు.
రామకృష్ణ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అతన్ని పెళ్లి చేసుకుని సుఖపడాలని చూస్తున్నావు. నీ అంతరాత్మను అడుగు. అతని మనసేమిటో నీకు చక్కగా చెప్తుంది. అందుకే నీ భార్య నుండి కాపాడ్డానికే నా రామకృష్ణని జైలు పంపాను. అక్కడైనా 3 నెలలైనా స్థిమితంగా ఉంటాడని. అగ్నిపర్వతం పగిలి లావా పొంగినట్లు అమృత మనసులో బలవంతాన అణుచుకున్న మాటలు పైకి రాగానే పూర్ణముఖం నిర్జీవంగా అయిపోయింది. అంతవరకు కాట్ల కుక్కల అందరితో పోట్లాడిన పూర్ణ నెత్తిన పిడుగు పడినట్లు చైతన్యం లేనిదానిలా అయిపోయింది. అక్కడ నిలబడలేకొచ్చేసింది అమృత. అయినా నిర్జీవంగా మారిపోయిన పూర్ణముఖం అమృతని వెంటాడక మానలేదు. ఆ మరునాడు రామకృష్ణని చూడ్డానికి వెళ్ళింది అమృత. నన్ను క్షమించు అంది తలదించుకుని. ఎందుకు? నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంటే. దేనికి? పూర్ణ తల్లిని అంత సాహసంతో రక్షించినందుకు. పూర్ణ చెప్పిందా? అవును. అంతే చెప్పిందా? అంతా చెప్పింది. అందుకే క్షమించు. నన్ను నేను క్షమించుకోగలిగితే నిన్ను క్షమించగలను. అంటే? పూర్ణ చెప్పిన మాటలు విన్నాక నాకు కష్టం కలగలేదు, సంతోషమే కలిగింది. కోర్స్ అందుకు చాలా సిగ్గుపడుతున్నాననుకో. మనమంతా మానవ మాతృలం అమృత. బడలెక్కగా ఉన్న అమృత కళ్ళు ఈ మాటలు వినగానే వింత వెలుగులు విరజిమ్మాయి. ఆ రోజు మామూలుగా క్లాసులో అడుగుపెట్టిన అమృత క్లాసులో కొత్త పిల్లని చూసి ఆశ్చర్యపోయింది. ఆ పిల్ల శరీరమంతా పాలిపోయి తెల్లగా ఉంది. జుట్టు రాగి రంగులో ఉంది. కళ్ళు ఆకుపచ్చగా ఉన్నాయి. కనుపాపలు మసకబారినట్లు వింతగా ఉన్నాయి. చూసి చూడగానే తల్లిదండ్రుల సుఖరోగాల కారణంగా పుట్టిన సంతానమని తెలిసిపోతుంది. మిగిలిన పిల్లలంతా కూడా ఆ అమ్మాయిని కుతూహలంగా వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారు. రెప్ప వేయకుండా తనను చూస్తున్న అమృతను చూసి ఆ పిల్ల ముఖం తిప్పుకుంది. అలాంటి చూపులకు, ఏసడింపు మాటలకు బాగా అలవాటు పడిందాల్లా ఉందా పిల్ల. అంత పసితనంలోనే అవమానాలను శాంతంగా ఎదుర్కోగలిగే ఏదో సహనశక్తి ఆ పసి మనసుకొచ్చేసింది. ప్రకృతి సహజంగానే ఒక బలహీనతకు మరో అంగరక్ష కల్పిస్తుందేమో. 6 ఏడేళ్లు నిండని ఆ పసికందు అనుభవిస్తోన్న క్షోభ, ప్రదర్శిస్తోన్న నిగ్రహము అమృతను కదిలించాయి. ఆ పిల్ల దగ్గరకొచ్చి, పాపా నీ పేరేంటమ్మా అంది. ఆ పిల్ల తలెత్తి ఏదో అనబోయేలోగానే క్లాసంతా బూచి అని గట్టిగా అరిచింది. అంత గోలకి మరొక పిల్లలెవరైనా ఏడ్చేసేవారు. కాని ఆ పిల్ల మసకబారినట్లున్న చూపులతో అందర్నీ ఒకసారి చూసి పెదవి కొరుక్కుంటూ నిలబడింది. సమాధానం మాత్రం వెంటనే చెప్పలేకపోయింది. బల్ల మీద ఆంచిన ఆ చేతివేళ్లు వణుకుతున్నాయి. "ష్! అల్లరి చేయకండి. అలా మరొకరిని ఏడిపించకూడదు" అని అదిలించింది క్లాసుని. అమృత సాధారణంగా నవ్వుతూనే పాఠాలు చెప్తుంది. కొట్టడం, తిట్టడం చేయదు. కాని ఒక్కసారి అదిలించిందా, ఆ అదిలింపులోని గాంభీర్యానికి మిగిలిన పిల్లలు నోరెత్తరు. నీ పేరేంటమ్మా అని మళ్ళీ అడిగింది. మహమ్మారి చిన్న గొంతుకతో కీచుగా చెప్పింది ఆ పిల్ల. అమృత అదిలింపులను కూడా లెక్క చేయకుండా క్లాసంతా గొల్లుమని నవ్వుతూ బల్లమీద చేతులతో చప్పట్లు కొట్టారు. అదిరిపడింది అమృత. కన్న తల్లిదండ్రులే తమ సంతానాన్ని ఇలా అరడి పెడుతున్నారా? తాము చేసిన దౌర్భాగ్యపు నేరాలకు ఈ పసికందుని శిక్షిస్తున్నారా? "ఛ్" అని క్లాసుని అదుపులో పెట్టి, ఎవరు పెట్టారు నీకీ పేరు అంది. ఆ పిల్ల మసకబారిన కళ్ళతో అర్ధరహితంగా చూసిందే కాని ఏ సమాధానం చెప్పలేకపోయింది. ఆ పిల్ల మనసుకంత పరిజ్ఞానం లేదని అర్థమైంది అమృతకి. మీ అమ్మ నాన్నగారు ఎక్కడున్నారు అని మళ్ళీ అడిగింది అమృత. ఆ ఊళ్ళో ఆ పిల్ల ఎవరి సంతానమూ కాదు. అయితే ఇంతవరకు తెలియకుండా ఉండదు. బామ్మ దగ్గరున్నాను అంది ఆ పిల్ల. అక్కడితో అమృతకంతా అర్థమైపోయింది. స్వార్థపరులైన తల్లిదండ్రుల్ని తమ అక్రమాన్ని, దానివల్ల సంక్రమించే అవమానాల్ని కమ్ముకోవడానికి ఆ పిల్లను మరెవరి దగ్గరో వదిలేశారు. ఈ మహమ్మారి బిరుదు తల్లిదండ్రులే ఇచ్చారో, లేక పెంచుతున్న ఆ దయగల తల్లే తగిలించిందో. నీ పేరు మహమ్మారి కాదు, శాంత. కూర్చో అంది అమృత. 2-3 ప్రశ్నలు వేయగానే ఆ పిల్ల తెలివితేటలు కూడా అంతంత మాత్రమేనని గ్రహించగలిగింది అమృత. మనసంతా చికాగ్గా అయిపోయింది. ఈ పిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో. ఆయా వచ్చి రాజుగారు రమ్మంటున్నారని చెప్పింది అమృతతో. క్లాసు ముగించి రాజుగారి గదిలోకి వెళ్ళింది అమృత. రాజుగారు అమృతను కూర్చోమని, ఆ కొత్త మహమ్మారిని చూశారా అన్నారు అదో రకంగా నవ్వుతూ. అమృత వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. రాజుగారు లాంటి పెద్ద మనిషి కూడా అలా మాట్లాడుతూ ఉంటే తనేం సమాధానం చెప్పగలదు. ఆ అమ్మాయికి నేను శాంత అని పేరు పెట్టాను అంది. రాజుగారు గతుక్కుమని తన పెదవుల మీద వెటకారపు నవ్వును కొద్దిగా మార్చుకున్నారు. ఆ అమ్మాయిని మన స్కూల్లో ఉంచుకుందామా, పంపించేద్దామా, అదే నిర్ణయించుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నాను. ఎవరమ్మాయి? ఏమో తెలీదు.
ఇలాంటి విషయాలు తెలియనిస్తారా మహానుభావులు? ఆ గోపెమ్మ తెచ్చిపెట్టింది. ఎవరో ముదనష్టపుది తెచ్చి తన దగ్గర పడేసిందట. ఆ గోపెమ్మ బంధువర్గంలో ముదనష్టపోళ్ళు చాలామంది ఉన్నారు. నవ్వారు రాజుగారు. మిగిలిన పిల్లలంతా అప్పుడే నవ్వుతున్నారు. కుతూహలంగా చూస్తున్నారు. ఇదంతా అటు ఆ పిల్ల మనసు మీద, మిగిలిన పిల్లల మనసుల మీద ఎలాంటి ప్రభావం కలగజేస్తుందో. అందుకే అసలు నేను చేర్చుకోవడానికే సందేహించాను. ఆ గోపెమ్మ కాళ్లవేళ పడింది. ఎంత జీతం కావాలంటే అంత జీతం కడతానంది. పోనీ చూద్దాం, 1, 2 నెలలు. అంతగా మనం పడలేకపోతే అప్పుడే పంపించేద్దాం. రాజుగారి మాటలకు అమృత కూడా ఒప్పుకుంది. అమృతకు ఇది ఒక ఛాలెంజ్లా ఉంది. 2, 3 నెలల్లో మిగిలిన పిల్లలందరూ శాంతను మామూలుగా తమలో ఒక వ్యక్తిగా ఆదరించగలరా? అలా ఆదరించగలిగేలాగా వాళ్ళ మనసుల్లో తాను పరివర్తన తేగలదా? ఆ రోజు స్కూల్ నుండి ఇంటికొస్తుంటే అమృత కాళ్ళు ముందుకు సాగలేదు. ఒక్కొక్క ఇంటి ముందు ప్రతి గృహిణి శాంతనాపి 1,00,000 ప్రశ్నలు ఇస్తోంది. ఆ పిల్ల చెప్పగలిగినంత వరకు సమాధానాలు చెబుతోంది. చెప్పలేని వాటికి బిక్కమొహం వేసుకుని చూస్తోంది. ఒక్కొక్క ఇంటి ముందు 2, 3 పోగై ఆ పిల్ల సమాధానాలకు విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళలా నవ్వుతుంటే ఆ పిల్ల బిత్రపోయి చూస్తోంది. వాళ్ళు తనను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తుంటే ముఖం తిప్పుకొని ఆ తన అభాగ్యపు శరీరాన్ని ఏ భూగర్భంలో దాచుకోవాలా అని ఆరాటపడుతున్నట్లు సంకోచంతో ముడుచుకుపోతూ నిలబడింది. ఆ పిల్లని వాళ్ళ బారి నుండి రక్షించాలని ఒక్కడుగు ముందుకేసింది అమృత. అంతలో వెనక్కు తీసుకుంది. లాభం లేదు. ఆ మూర్ఖులు తాము అనుభవించగలుగుతోన్న రాక్షసానందాన్ని ఎంతమాత్రం వదులుకోరు. తను కల్పించుకోవడం వల్ల ఆ పిల్ల పరిస్థితి మరింత ఇరుకున పడుతుంది. ఎంతసేపటికో ఆ పిల్లను వదిలి ఆ అమ్మాయి మాటలు, తమ ప్రశ్నలు తలచుకుంటూ కులాసాగా నవ్వుకుంటున్నారు అమలకలు. పూర్ణ కూడా చూసింది ఆ పిల్లని. ఊరి వాళ్ళకి తనతో పాటు మరొక ప్రాణి దొరికింది ఏడిపించుకుని తిని ఆనందించడానికి. అయినా ఆ పిల్లని చూస్తే పూర్ణ మనసులో ఏ కొసానా సానుభూతి కలగలేదు. ఆ పిల్ల గోపెమ్మ ముదనష్టపు బంధువర్గంలోది. ఆ ముదనష్టపు బంధువర్గాన్ని తలచుకున్నప్పుడల్లా పూర్ణ అణువణువు కోపంతో, అసహ్యంతో జ్వలించిపోతుంది. ఆ చండాలుడి వల్లనే తన జీవితం ఇలా అంధకార బంధురమైంది. గోపెమ్మను చూసినా, గోపెమ్మ బంధువర్గాన్ని చూసినా, చివరకు గోపెమ్మ నీడను చూసినా అసహ్యంతో రగిలిపోతుంది పూర్ణ మనసు. పెద్దలు శాంతను ఏడిపించి ఏడిపించి ఆనందించి వదిలేశాక పిల్లలకి సరదా పుట్టింది. వింతగా కనిపిస్తూ జాలిగా చూసే ఆ అమ్మాయిని చూస్తుంటే వాళ్ళ మనసుల్లో ఏదో తిక్క చెలరేగుతోంది. పైపెచ్చు తమ పెద్దవాళ్ళు ఆ అమ్మాయి దురదృష్టంతో ఎలా ఆడుకున్నారో వాళ్ళు కళ్ళారా చూశారు. తమ ఛాన్స్ ఎందుకు వదులుకోవాలి? బూచి బూచి అని అరవడం మొదలుపెట్టారు. ఆ పిల్ల ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి తలదించుకుని నడవడం మొదలుపెట్టింది. అంత బ్రహ్మాండమైన పేరు పెట్టి తాము ఏడిపిస్తున్నా ఆ పిల్ల ఏడకపోవడం పిల్లలకు నచ్చలేదు. ఒక పిల్లవాడు రాయి పుచ్చుకుని గురిచూసి విసిరాడు. ఆ పిల్ల అబ్బా అని అరచి తనకు దగ్గరలో ఉన్న పూర్ణను రక్షణ కోరుతూ వాటేసుకుంది. తన మీద తేలో జెర్రో పడినట్లు కంపలు పడిపోతూ ఆ పిల్లను ఒక తోపు తోసింది పూర్ణ. బలహీనంగా ఉన్న ఆ పిల్ల బొక్కబోర్లా పడింది. పిల్లలంతా గొల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు. శాంత అరుపుకు, పిల్లల గోలకు ముందు నడుస్తోన్న అమృత వెనక్కి తిరిగి గబాలన శాంత దగ్గరకొచ్చి లేవనెత్తి దుమ్ము దులిపి దగ్గరగా తీసుకుంది. ఆ పిల్ల గడగడ వణుకుతూ బలిలా అమృతను అతుక్కుపోయింది. టీచర్ ఆదుకోవడంతో పిల్లలు భయపడి పారిపోయారు. అమృత, పూర్ణ ముఖాముఖి నిలిచారు. తన చేతుల్లో వణికిపోతున్న శాంత వెనునిమురుతూ ఛీ, ఏ కొసానా మానవత్వం లేదు అని చేదరింపుగా అమృత శాంత చేపుచ్చుకుని నడిపించుకుంటూ వెళ్ళిపోయింది. అమృత చేదరింపు మాటలు పూర్ణ మనసును చీల్చి చెండాడుతున్నాయి. ఒకానొక ఉన్మాదంలో, జుగుప్సతో ఆ పిల్లను తోసిపారేసిన ఆ పిల్ల భయంతో ఆర్తనాదం చేసేసరికి ఆ దీనస్వరం పూర్ణ అంతరంగాన్ని నిలబెట్టి సంజయ్షి అడిగింది. లేవదిద్దామని అనుకునేటంతలో అమృతొచ్చింది. అమృత తన పట్ల అమానుషంగా ప్రవర్తించిందని ఎన్నోసార్లు అనుకుంది. కాని తను ఎలా ప్రవర్తించింది ఆ పసిపిల్ల విషయంలో? అవ్యాజ్యంగా అమృత కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూపించకపోతే పోనీ, ఎంత రాక్షసంగా ప్రవర్తించింది? ఎందుకలా ప్రవర్తించింది? ఆ పిల్లకు గోపెమ్మతో ఉన్న సంబంధం వల్ల? ఆ గోపెమ్మ బంధువే తన బ్రతుకు సర్వనాశనం చేయడం వల్ల? ఈ స్వార్థమెలా ఆడించగలదు మనుషుల్ని? మిగిలిన పిల్లలు శాంతను ఏడిపించకుండా తన సర్వశక్తులు వినియోగించి ప్రయత్నించసాగింది అమృత. శాంత అలా పుట్టడానికి కారణమేమిటో స్పష్టంగా వివరించింది. శాంతను ఏడిపించకూడదని, మరింత ప్రేమగా చూడాలని నచ్చజెప్పడానికి చూసింది. ఈ సంగతి తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు
మా పిల్లలకు అడ్డమైన సంగతులు చెప్తున్నారా అని అమృతతో పోట్లాటికి దిగారు. నేను అడ్డమైన సంగతులు చెప్పడం లేదు. సమాజానికి, విద్యార్థులకి కూడా ఆరోగ్యకరమైన సంగతులే చెప్తున్నాను. మనం పిల్లలకు ఏమీ తెలీదు అనుకుంటాం. వాళ్ళకన్నీ తెలుసు. ఆ వయసులో మన మనసులు ఎలా ఉండేవో ఊహించుకోగలిగితే ఆ విషయం మనకే అర్థమవుతుంది. ఇటొచ్చి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవలసిన పద్ధతిలో సక్రమంగా తెలియడం లేదు. ఒక అనారోగ్యకరమైన కుతూహలాన్ని రేకెత్తిస్తూ మానసిక వికాసానికి బదులు సంకుచిత తత్వాన్ని వృద్ధి చేస్తూ తెలుస్తున్నాయి. ఇలాంటి విషయాలు శాస్త్రీయ పద్ధతిలో పిల్లలకు బోధపరచడం వల్ల వాళ్ళ మనసులు పాడుకోవు సరికదా. ముందు ముందు సమాజంలో శాంతలాంటి అభాగ్యులు ఉండరు. పెద్దల్లో కంటే పిల్లల్లోనే పరివర్తన తీసుకురావడం తేలికని అనుభవం మీద గ్రహించగలిగింది అమృత. పిల్లలు సహజంగా మంచివాళ్ళు. స్వభావ సిద్ధమైన మానవత్వం మీద స్వార్థపు మరకల మాలిన్యం అంతగా పడని వాళ్ళు.